రాము, గుడ్ మార్నింగ్ అండి. నేను మొన్న కల్కి సినిమా చూశాను. కల్కి సినిమాలో ఎన్నో మహాభారతంలోని పాత్రలు సంబంధించిన క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చింది అశ్వత్థామ. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. ఆయన కూడా అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నవాడే, మహావీరుడు. అయితే ఒక్క విషయం ఏంటంటే, కర్ణుడు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి నాకు ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పించమంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను కేవలము బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే ఈ విద్యను నేర్పిస్తాను అంటాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఒక కుర్రాడు ఉంటాడు. ఆ కుర్రవాడు ఎవరో కాదు, అశ్వత్థామ. ఆ అశ్వత్థామ మాటలు విని ఎందుకో అట్రాక్ట్ అవుతాడు కర్ణుడికి. సరే, బయటకు వచ్చేస్తాడు. ఆయన ద్రోణాచార్యుని యొక్క రూపం పెట్టుకొని కర్ణుడు ప్రాక్టీస్ చేసి అస్త్రశస్త్ర విద్యను నేర్చుకుంటాడు. ఒకరోజు అశ్వత్థామ వెళ్తూ ఉంటే అతను ఈ విధంగా ద్రోణాచార్యుని ప్రతిమను పెట్టుకొని నేర్చుకుంటున్నాడని ఎందుకు అట్రాక్ట్ అవుతాడు ఆయన. ఆయనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అప్పట్లో. కానీ చాలామంది ఏదో అంటారు, కానీ అశ్వత్థామ మహాబలశాలి, చిరంజీవి కూడా. అయితే వీళ్ళ యొక్క స్నేహం ఎలా అయిందంటే, ఎప్పుడైతే ఈయన ద్రోణాచార్యుని ప్రతిమను పెట్టి చూసి ఈ అస్త్రశస్త్ర విద్యను నేర్చుకుంటాడో, ఆ టైంలో ఎలా అయినా ఈయన అశ్వత్థామ తన తండ్రికి శిష్యుడే కాబట్టి ఆ నేర్చుకున్నవి కొన్ని మెళకువలు కొంతవరకు ట్రైన్ చేస్తాడు. కానీ ఇది మనకు ఎక్కడ బయట తెలియకుండా వాళ్ళు నేర్చుకుంటారు. ఒక విధంగా చెప్తే కర్ణుడు అర్జునుడి కంటే మహాబలుడు. ఆయనకు గాంధీవం కానీ ఏ అస్త్రమైనా వదిలేసే పవర్ ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే అశ్వత్థామ ఇది చాలా సీక్రెట్గా ఉంచుతాడు. ఆ విధంగా అశ్వత్థామ కర్ణుడికి సహాయపడతాడు. ఇది జరిగింది మహాభారతంలో. ఆ తర్వాత అంటారు కొంతమంది, అశ్వత్థామ గురించి ఉపపాండవులను చంపాడని అర్జునుడు వచ్చి ఆ యొక్క అశ్వత్థామని చంపాలని చూడాలనుకుంటాడు. కానీ అప్పటికే ద్రోణాచార్యుడు మరణించి ఉంటాడు యుద్ధంలో. అయితే ఆయన ఒకటి మనసులో అనుకొని తన గురువు మరియు బ్రాహ్మణుడు కాబట్టి వదిలేస్తాడు. ఆ తర్వాత కొంతమంది చరిత్రకారులు అంటారు, అశ్వత్థామ ఇరాన్ ఆ ప్రాంతంలో వెళ్ళి ఇప్పటికీ అక్కడ తపస్సు చేసుకుంటాడని అంటుంటారు. అశ్వత్థామ చిరంజీవి, అంటే ఆయనకు ఎప్పటికీ చిరంజీవి అంటే ఎప్పటికీ జీవించి ఉండేవాడు. ఈ కల్కి సినిమాలో ఇదొక గొప్ప హైలైటు. అశ్వత్థామ నిజంగా కూడా ద్రోణాచార్యుని కుమారుడైన ఆయన ద్రోణాచార్యుని దగ్గర అస్త్రశస్త్ర విద్య నేర్చుకుంటూ కర్ణుడికి ఒక స్నేహితుడిగా మంచి సలహాలు ఇస్తూ ఆయనకు అస్త్రశస్త్ర విద్యలో మెళకువలు నేర్పించారు. ఈ స్నేహం అంటే ఈ విధంగా ఉండాలి. కాబట్టి స్నేహానికి విలువ ఇవ్వాలి. స్నేహంలో అక్కడ కులము, మతము, ప్రాంతం అనేది ఉండదు. కానీ ఇప్పుడు మన భారతీయులు కూడా ఇది తెలుసుకోవాలి. జై హింద్, జై భారత్.